ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, రెండు చేసి స్తోత్రం చెప్పండి. ఈ ముగ్గురులోంచి మనము ఒక మంచి సందేశం నేర్చుకుంటానికి దేవుడు తన కృప సమృద్ధిగా నా మీద కుమ్మరించాడు. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. యేసయ్యకున్న ఆ మంచి గుణం ఏంటంటే పెట్టే గుణం. చెప్పండి, ఏం చేసే గుణం? పెట్టే గుణం. పెట్టే గుణం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 20,000 మంది ఉంటే ఆశీర్వదించాడు. వాడు కడుపు నిండా ఆహారం పెట్టాడు. గట్టి స్తోత్రం చెప్పండి. పెట్టే గుణం, పెట్టే గుణం. ఈ ఓచ చేయగలిగి ఉన్నాడేమో పొందుకునే గుణం కలిగినోడు. ఏం గుణం చెప్పండి? పొందుకునే గుణం కలిగిన. అంటే వాడు నా చెయ్యి ఎవరు బాగు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి బిర్యానీ పెట్టేందుకు సంతోషం ఉండదు, బిర్యానీ పెట్టే సంతోషం ఉండదు. వాడి చక్కెర పొంగలు పెట్టేందుకు సంతోషం ఉండదు, కొబ్బరి పొంగలు పెట్టేందుకు సంతోషం ఉండదు, సంతోషం ఉండదు. అని డబ్బులు ఇచ్చేవనుకో సంతోషం ఉండదు. మంచి కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు ఇచ్చేందుకు సంతోషం ఉండదు. ఇవన్నీ చేసిన ఒకడు అంటాడు, నా చేయి బాగు చేస్తావా అంటాడు. ఏమంటాడు చెప్పు? బిర్యానీ పెట్టానుకో ఏమంటే బిర్యానీ తిని బిర్యానీ పెట్టే బాగుంది కానీ నా చేయి బాగు చేస్తావా అంటాడు. వాడి ఆకలి ఆహారం పెడితే తీరదు, వాడి ఆకలి బట్టలు ఇస్తే తీరదు, వాడి ఆకలి డబ్బులు ఇస్తే తీరదు. 107వ కీర్తన 9వ చరణంలో మాటను చూడండి. 107వ కీర్తన 9వ చరణం. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. స్తోత్రము. ఇప్పుడు వీడికి ఆకలి ఉంది, ఆకలి ఉంది. చెయ్యి బాగోవటమే వాడికి ఉన్న ఆకలి. వీడికి ఎన్ని పెట్టినా ఎన్ని ఇచ్చినా కానీ చెయ్యి బాగు చేస్తావా అంటాడు. అరే భోజనం పెట్టాంగా, చెయ్యి బాగు చేయకపోతే ఏమైందని అనుకో, లేదండి చెయ్యి బాగుంటే బాగుంటుంది, పని చేసుకుంటాను. ఈ చెయ్యి బాగలేదు కదా, పని చేసుకోవడానికి అవకాశం లేదు, కాబట్టి ఈ చెయ్యి బాగు చేసేలా 2 చెప్పు అంటాడు. హోమియోపతి మందులు వాడారు, నాటు మందులు వాడారు, ఇంగ్లీష్ మందులు వాడారు, అన్ని మందులు వాడారు. ఎన్ని మందులు వాడినా చెయ్యి మాత్రం బాగోవలేదు, చెయ్యి మాత్రం బాగోవలేదు. ఆ బ్యాచి వీడు ఏంటి? ఆకలి 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 ఉంది లోపల, ఆకలి ఉంది లోపల, ఆకలి ఆకలి వేసే మాత్రం తీర్చగలడు, ఇంకెవరు తీర్చలేరు బ్రతుకుతూ ఉన్నప్పుడు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అని? ఒకటేమో పెట్టే బ్యాచ్ ఏసయ్య, రెండో బ్యాచ్ ఎవరంటేనేమో ఆకలితో అనేవి చూసి కొంచెం పెట్టవా ప్రభు ఆకలి అవుతుందని పొందుకునే బ్యాచ్. మూడో బ్యాచ్ ఎవరంటే కడుపు నిండి బ్యాచ్. అది చెప్పండి, ఏం బ్యాచ్ అది? కడుపు నిండి బ్యాచ్. శాస్త్రులు పరిచయాలు కడుపు నిండిన బ్యాచ్ అనమాట. ఈ కడుపు నిండిన బ్యాచ్ ఏం చేస్తారు తెలిసిన? నేరాలు మోపుతూ ఉంటారు వీళ్ళు. కడుపు నిండా బిర్యానీ తింటారు, మటన్ తింటారు, అన్నీ బాగున్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం అన్నీ బాగున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటే నేరాలు మోపుతూ ఉంటారు. ఎవరి మీద? యేసయ్య మీదనే, ఎవరి మీద? ఆయన పిల్లల మీదనే, ఎవరి మీద? పరిశుద్ధుల మీదనే, ఎవరి మీద? విశ్వాసుల మీదనే, ఎవరి మీద? ఆయన సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ మీద నేరాలు మోపుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చర్చికి వెళ్ళాలా? వాళ్ళు ఎందుకు ప్రార్థన చేసుకోవాలా? వాళ్ళు ఎందుకు బైబిల్ పట్టుకోవాలా? వాళ్ళు ఎందుకు బాగుపడాలా? నేరాలు మోపుతుంటారు కడుపు నిండిన వాళ్ళు. అలాంటి నీ మీద నేరాలు మోపే వాళ్ళు ఉంటే యేసు నామములో వాళ్ళు ఓడిపోవును గాక. గట్టిగా స్తోత్రం చెప్పు. వాళ్ళు గెలిచారా? ఓచ చేయగలిగినోడు గెలిచాడా? కాబట్టి ఏంటంటే నేరాలు మోపేవాళ్ళు ఎంతమంది నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నా, నీ ఇంటి వెనక ముందున్నా, సమాజంలో ఎంతమంది అవేం పట్టించుకోమాక, ఏం పట్టించుకోమాక. యేసు వైపు చూడు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపా సత్యము నొందుదురు. స్తోత్రము. దేవుని బిడ్డ బీదలను కనికరించువాడు ధన్యుడు అని.
బేదలను తృణీకరించువాడు కాదు, వాడు పాపం చేసినవాడు. బేదలను కనీకరించువాడు ధన్యుడు, 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 ధన్యుడు. బేదలను కనికరించేవాడు ధన్యుడు. బేదలను కనికరించేవాడు అంటే ఆహారం లేనివాడికి అంత ఆహారం పెట్టి, డబ్బు లేనివాడికి ఏదో ఒక 4 రూపాయలు ఇచ్చి, బట్టలు లేకుంటే ఒక జత బట్టలు ఇచ్చి ఆదరించిన వ్యక్తి ధన్యుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలమైన మనం ఈ రకంగా మనకున్న దాంట్లో నుంచి ఆహారం లేని వారికి ఆహారం పెడుతూ, డబ్బులు లేని వారికి మనకున్న దాంట్లోంచి కొంత డబ్బులు ఇస్తూ, బట్టలు లేని వాళ్ళకి మన దాంట్లోంచి ఒక చీరో ప్యాంట్ షర్టో ఇచ్చి ఆదరించటం అన్నది ధన్యకరమైన జీవితము. గట్టి స్తోత్రం చెప్పు. ధన్యకరమైన జీవితం, ధన్యకరమైన జీవితం, ధన్యకరమైన జీవితం. కనుక దేవుని బిడ్డలమైన మనము ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆకలి అయ్యే వాళ్ళకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశ్రయించి 20,000 మంది కడుపు నిండా ఆహారం పెట్టాడు. గట్టి స్తోత్రం చెప్పండి. ఇది భౌతికపరమైన ఆహారం. ఆధ్యాత్మిక ఆహారం ఉంది. ఏంటో తెలిసిన చెయ్యి ఎండిపోయింది, ఆ చెయ్యి బాగు కావాలా. అయ్యా నా చెయ్యి బాగు చేయవా అంటే యేసయ్య ఆకలి కొన్న ఆ వ్యక్తి ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ఆధ్యాత్మిక ఆహారం యేసయ్య వాక్యం. ఆయన సమాజ మందిరంలో నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఆత్మలకి సమృద్ధివంత వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పాను. సైతాన్తో యేసయ్య మాట్లాడుతూ ఒక మాట అన్నాడు సైతాన్తో. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నా తండ్రి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును, బ్రతుకును అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైన మనము మనిషికి దేవుని వాక్యమే ఆహారము. ఇటు ఆహారాన్ని మనం ఏంటంటే బీదలందరికీ పంచిపెట్టాలి. బీదలందరికీ పంచిపెట్టాలి. ఎవరు బీదలు? ఎవరు? ధనవంతుడు ఉన్నాడు, చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. బీద లాజరు ఉన్నాడు, చనిపోయి పరదేశికి వెళ్ళాడు. వీళ్ళిద్దరు ఎవరు ధనవంతులు, ఎవరు దరిద్రులు? మాట్లాడాల, చెప్పాలి, గట్టిగా చెప్పాల. లాజరు ధనవంతుడు, లాజరు దరిద్రుడే. భూమి తినటానికి ఆహారం లేదు, వస్త్రాలు లేవు, ఆరోగ్యం లేవు, పట్టించుకున్న వాళ్ళు లేరు. భేదవాడే దరిద్రుడే. కానీ ఈ లోకయాత్ర ముగించున్న మరుక్షణమే పరదేశికి వెళ్ళిపోయి పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాలు భుజిస్తూ జీవ జలాలను సేవిస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ధనవంతుడు ఓదా రంగు వస్త్రాలు ధరించిన వ్యక్తి అంట. ఆ వ్యక్తి అంటే రాజులు ధరించే వస్త్రాలు ధరించాడు. రాజభోజనంతో వర్ధిల్లాడు, భూలోకంలో మహారాజులాగా బ్రతికాడు. చనిపోయిన తర్వాత ఎక్కడున్నారు? పాతాళంలో అగ్ని జ్వాల మధ్య యాతన పడుతూ పరదేశంలో ఉన్న అబ్రహాముని బేద లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, లాజరు చిటికిన వ్రేలు కొనలో నుంచి ఒక్క బొట్టు నాకు నీళ్లు పంపించయ్యా, ఈ అగ్ని జ్వాల మధ్య యాతన పడుతున్నాను, నా 4 చల్లార్చయ్యా అని కేకలు పెడుతూ ఉన్నాడు. ఏమండి, లక్షల రూపాయల డబ్బు ఉంది, కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఎక్కడున్నాడంటే పాతాళంలో. ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తా ఉన్నాడు. చుక్క నీరు కూడా లేదు ఆ వ్యక్తికి, అంత నిస్సహాయ స్థితి. ధనవంతుడా ఈ వ్యక్తి? కోటీశ్వరుడా ఈ వ్యక్తి? చొక్క నీటి నోచుకోలేని నిస్సహాయ స్థితిలో కేకలు వేస్తా ఉన్నాడు. పరదేశంలో జీవ వృక్షఫలాలు భుజిస్తూ జీవ జలాలను సేవిస్తూ ఉన్నాడు బీద లాజరు. కారణం యేసయ్య వాక్కులు బీద లాజరులో ఉన్నాయి. యేసయ్య బీద లాజరు హృదయంలో ఉన్నాడు. లాజరు రక్షించబడిన వ్యక్తి కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. కోటీశ్వరులు నివసించే స్థలం అది. చెప్పండి, ఎవరు నివసించే స్థలం? అబ్రహాం కాలంలో అబ్రహాం దేవుడైన యెహోవా దీవించాడు. దీవించిన తర్వాత హేతు కుమారుల దగ్గర అబ్రహాం నిలబడి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాంకి తన భార్యని షారాయిని సమాధి చేయడానికి భూమి కావాలా. హేతు కుమారులు అడిగినప్పుడు హేతు కుమారులు అంటారు, అయ్యా నీవు మా మధ్య మహారాజులాగా ఉన్నావు, నీకు మాకు మధ్య ఆ భూమి ఎంత ఊరకు నీ తీసుకోవాలన్నారు. గట్టి స్తోత్రం చెప్పండి. అబ్రహాము మహారాజులాగా దీవించబడిన వ్యక్తి.
ఆ వ్యక్తి గర్భంలోంచి వచ్చిన దావీదు మహారాజు ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు రాజుగా రాజ్య పరిపాలన జరిగించాడు. ఈ రాజులు నివసించే లోకం పరదేశి. ఆ పరదేశంలోకి వెళ్ళిపోయి ఈ బీద లాజరు కూడా రాజుల భోజనం చేస్తా ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు. రాజులు భుజించే భోజనాన్ని భుజిస్తూ, రాజులు సేవించే జీవజలాన్ని సేవిస్తూ ఈ వ్యక్తి రాజుల మధ్య మహారాజులకు వర్ధిల్లుతా ఉన్నాడు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరకి స్తోత్రం చెప్పు, 2 చేయి స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు వాక్యం ఎవరి హృదయంలో ఉండదో, యేసు క్రీస్తు ఎవరి హృదయంలో అయితే ఉండడో వారికి రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. వారందరూ దీన దరిద్ర స్థితిలో ఉన్నారు. దరిద్రుడు ఎవరంటే యేసు క్రీస్తుని హృదయంలో లేకుండా జీవించే వ్యక్తే దరిద్రురాలు. అలాంటి వారు ఈ భూలోకంలో మన ఇళ్ళ ముందు, మన కళ్ళ ముందు కొల్లలుగా ఉన్నారు. వారికి వాక్యం చెప్పినోళ్ళు ధన్యులు. బాగున్నాడా అన్న? బాగున్నాడా? పట్టి తెచ్చాడా మనకి? ఈ పొట్టి చీర తెచ్చాడా? మెల్ల గంగిరెద్దులకు మెల్ల మంచి దండ చేయించాడా? బాగా కలిసి వచ్చిన ₹1,00,000 డబ్బు వచ్చిన కారు కనపాయిరా? ఇలాంటి మాటలు మాట్లాడుకునే లోకంలో చాలామంది ఉంటారు. మనం కూడా మాటలు మాట్లాడుకున్నాం అనుకో, వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళకి మనకి తేడా ఏం లే. వాళ్ళు మనం ఒకటే. మనం యేసయ్య మాటలు మాట్లాడాలా. ఏ మాటలు మాట్లాడాలా? యేసయ్య మాటలు మాట్లాడాలా. అవును, బీదవాడిని కనికరించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదను కటాక్షించి కనికరించిన వ్యక్తి ఏం చేస్తాడు? అంత అన్నం పెడతాడు, ₹4 డబ్బులు ఇస్తాడు, ఓ జత బట్టలు ఇస్తాడు. దేవుని బిడ్డలమైన మనం భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి దీన దరిద్ర స్థితిలో ఉన్న వ్యక్తే. డబ్బు ఉండొచ్చు, ₹1,00,000 డబ్బు ఉండొచ్చు, ₹1,00,000 డబ్బు ఉండొచ్చు, పట్టు వస్త్రాలు ధరించవచ్చు, మెల్లో విస్తారమైన బంగారం వేసుకోవచ్చు, ఏసీ కారులో తిరిగితే ఏసీ రూములో ఉండొచ్చు. చనిపోతే నరకానికి వెళ్తాడు. ఆ వ్యక్తి ఎట్లా కోటీశ్వరుడు? దరిద్రుడు. ఇప్పుడు ఈ దరిద్రుడిని ధనవంతుడిగా మార్చే ఆ కనికరం కలిగిన మనసు నీకుంటే, ఈ దరిద్రుడిని ధనవంతుడిగా మార్చే ఆ దయ కలిగిన మనసు నీకుంటే, ఈ దరిద్రుడిని ధనవంతుడిగా మార్చే ఆ ప్రేమ 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 క్రీస్తు ప్రేమ నీలో ఉంటే, ఆ దరిద్రుడికి దరిద్రురాలకి నీ వంతు నువ్వు సహాయం చేస్తావు. ఆడికి అంత అన్నం పెట్టిన నరకానికే పోతాడు, అని డబ్బులు ఇచ్చిన నరకానికే పోతాడు, ఓ జత బట్టలు ఇచ్చిన నరకానికి వెళ్తాడు. యేసయ్య మాటలు అని హృదయంలో పంపిస్తే వాడు మారు మనసు పొందుతాడు. గట్టి స్తోత్రం చెప్పు. ప్రాణం లేని, జీవం లేని, నిర్జీవమైన రేడియోలో నుంచి దేవుని వాక్కులు నా హృదయంలోకి వస్తే నా బ్రతుకంతా మార్చబడింది. నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడి నిన్ను వాడుకొని ఆ దరిద్రునికి రక్షణ దయచేసి మహారాజులు నివసించే మహాపట్టణంలో నివసించే భాగ్యాన్ని కలిగిస్తాడు యేసయ్య. గట్టి స్తోత్రం చెప్పు. నీకు దేవుని ప్రేమ నీ హృదయంలో ఉందా? దేవుని కనికరం నీ హృదయంలో ఉందా? దేవుని దయ నీ హృదయంలో ఉందా? దేవుని వాక్యం చెప్పు. వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు రక్షణ పొందుకుంటారు. మహారాజులు నివసించే మహాపట్టణంలో నివసిస్తారు. వాళ్ళు నరకం తప్పించుకుంటారు, పాతాళం తప్పించుకుంటారు, అగ్ని జ్వాల యాతన పడే పరిస్థితి తప్పించుకుంటారు. నరకంలో పొయ్యిలో కట్టెలు కాలే పరిస్థితి, కట్టెలు కాలుతాం అంటే ఆ నరకంలో ఆ వ్యక్తి కాలే పరిస్థితి నుంచి తప్పించబడి పరలోక రాజ్యం చేరుతారు. ఎవరు చేస్తారు ఈ పని అంటే కనికరం కలిగిన వాళ్ళు. ఎవరు చేస్తారు ఈ పని అంటే దయ కలిగిన వారు. ఎవరు చేస్తారు ఈ పని అంటే ప్రేమ కలిగిన వారు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు దయ, క్రీస్తు కనికరం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ప్రభు కొంతమంది రక్షణలోకి నడిపించుకుంటాడు. పరలోక రాజ్యంలో మహాపట్టణం, అది మహారాజులు నివసించే పట్టణంలో వారిని నివసింపజేస్తాడు. నీవు అలాగుండాలి. మన మనసు ఏసీల మీద ఉండకూడదు, మన మనసు ఏసీ కార్ల మీద ఉండకూడదు, మన మనసు బ్యాంకు బ్యాలెన్స్ మీద ఉండకూడదు, మనం ఈ లోకంలో సుఖభోగాల్లో ఉండకూడదు. మనం అవి అవసరము అంటే యేసయ్య మనకిస్తాడు.
అవి అవసరం అంటే వేసే మనకిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 సార్లు స్తోత్రం చెప్పు. మన మనసంతా ఎక్కడ ఉండాలి తెలిసిన? ఒక దరిద్రమైన వ్యక్తి ఉన్నాడు, వాడు కోటీశ్వరుడే కానీ నరకానికి వెళ్ళిపోతాడు. అది దరిద్రమైన స్థితి. ఆడిలోంచి ఆ దరిద్రమైన స్థితి అంతా తొలగించేది యేసు మాట. యేసు మాట, యేసు మాట, యేసు మాట. ఆ మాటను మన హృదయంలోకి ఎట్లా పంపించాలా అని ఆలోచన చేసుకోవటం. సహోదరుడు సహోదరుడి దగ్గరికి వెళ్ళటం, చక్కగా 2 మాటలు, పిన్ని బాగున్నావా, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, మాటలు కలపటం, రోజుకు ఒక 2 మాటలు మాట్లాడటం, వెళ్ళటం, మంచి సహవాసం ఏర్పాటు చేసుకోవడం 2-3 రోజులు. ఆ తర్వాత వేసి కొన్ని చిన్నగా ఎక్కిటివి. మన మనసంతా కూడా దరిద్ర స్థితిలో ఉన్న నరకానికి వెళ్తాడు వాడి మీద ఉండాలి. ఆ అక్క మీద, ఆ తమ్ముడి మీద, ఆ చెల్లి మీద ఉండాలా. వాళ్ళకి మనం చిన్నగా యేసుని గురించి ఎక్కించాలి. ఆ విధంగా ఎవరైతే వాళ్ళతోటి సహవాసం 2-3 రోజులు ఏర్పాటు చేసుకొని ఎవరైతే వారిలోనికి యేసయ్య మాటలు ఎక్కిస్తూ ఉంటారో వారు దేవుని ప్రేమ చేత నింపబడిన వారు, వారు దేవుని కనికరం చేత నింపబడిన వారు, వారు దేవుని దయా చేత నింపబడిన వారు. దేవుని దయ, ప్రేమ, కనికరం ఎవరిలైతే ఉంటుందో వారు యేసుని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండరు. ఎందుకంటే యేసు లేని జీవితం నశించిపోయింది, యేసు లేని జీవితం దరిద్రకరమైంది, యేసు లేని జీవితం పాతాళంలో నరకంలో కాలిపోయేది. అది తెలిసిన మనము ఆ దరిద్రుడికి యేసుని సంపన్నమైన యేసుని ఎలా ఉంటాం? ఆయన సంపన్నుడు. చెప్పండి అండి, ఆయన దగ్గర ఎంత ఉందో ఎవరికి తెలియదు. గట్టి స్తోత్రం చెప్పు. ఆయన దగ్గర ఎంత ఉందో ఎవరికి తెలియదు. భూమి ఆకాశాలు ఆయనవే, భూమి క్రింద ఉన్న సకలం ఆయనదే, సమస్తం ఆయనవే. ఎవరు వర్ణించగలరు? ఆయన సంపదల గని. ఆ సంపదల గని అన్న యేసు వాక్యము, యేసు ఎప్పుడైతే ఒక దరిద్రుడు అంటే రక్ష లేని వాడి హృదయంలోకి వెళ్తాడో అప్పుడు వాడు ధనవంతుడిగా మార్చబడతాడు. వాడి దరిద్రం అంతా తొలగిపోతుంది, వాడి పాపం అంతా తొలగిపోతుంది, వాడి శాపం అంతా తొలగిపోతుంది. నరకం తప్పించిన పరలోక రాజ్యంలో ప్రశాంతంగా జీవిస్తాడు. యేసు లేకుండా ఏసీ రూములు ఉంటే ఉపయోగం ఏందండి? యేసు లేకుండా ఏసీ కారులు ఉండే ఉపయోగం ఏంది? యేసు లేకుండా ₹1 డబ్బు ఉండే ఉపయోగం ఉంది? యేసు లేకుండా ఈ లోకంలో అధికారం ఉండే ఉపయోగం ఉంది? యేసు లేకుండా పేరు ప్రఖ్యాతులు ఉండే ఉపయోగం ఉంది? యేసు లేకుండా ఎన్ని ఉన్నా అది ఉపయోగం లేని జీవితం. యేసు కలిగి ఏమి లేకుండా ఉన్నా అది మహారాజుతో కూడా జీవితం. అది మహారాజు జీవితం అన్నట్టు, మహారాజు. ఇంకంతే. మనము ఈ రాజులకే రాజులు ప్రభు అయిన ఆయన గురించి మాటలో ఎదుటి మన హృదయంలోకి పంపించి ఆయన వాళ్ళ హృదయంలోకి వెళ్ళినట్లుగా మనం వారికి సహాయపడాలి. వారే కనికరం కలిగిన వారు, వారే ప్రేమ కలిగిన వారు, వారే దయ కలిగిన వారు. ఇప్పుడు మనలో యేసులాగా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఈ 3 బ్యాచ్లు ఎవరులాగా ఉన్నారంటే యేసులాగా ఉండాలన్నారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు అట్లాగా? పట్టుసీర తీసుకుపోయావా, క్రిస్మస్ పండుగ పట్టుసీర తీసుకుపోయావా అంటాం. మీ ఆయనకి డబ్బులు వచ్చిన మెల్ల దండ చేయించుకోపోయావా అంటాం. డబ్బులు బాగా వచ్చినా బ్యాంకులో దాచిపెట్టుకో అంటాం. యేసు మాట అంట. ఈ మాటలు వాళ్ళకి ఏం రాదు. ఈ మాటలు వచ్చేది బాబా ఈ కుటుంబంలో గొడవలే. ఏం చెప్పండి? మీ ఆయనకి డబ్బులు వచ్చి పరిచయం ధరే ఎప్పుడు చూసిన చీరలు మాకు చీరలు పిచ్చిదనగా మనకి ఇప్పుడు ఒళ్ళంతా కారం పోసిన లెక్క బొడబొడ నీళ్ళు వస్తాం, ఏడుతుంటాం, ఇంకా ఉపవాస ప్రాంతం పెడతాం ఆ ఇంట్లో. మరి ఇంకంతే కదండి మనకి. మరి ఈ మాటల ద్వారా ఆ ఇంట్లో ఇంకా భజన తప్పితే ఇంకేం ఉండదు. అది యేసు మాటలు చెప్పు, వాళ్ళ దరిద్రం అంతా పోయింది, వాళ్ళ పాపం అంతా పోయింది, వాళ్ళ శాపం అంతా పోయింది. వాళ్ళు దీవించబడతారు, మహారాజు పట్టణంలో మహాపట్టణంలో నివసిస్తారు. ఇది కదా దయ కలిగిన జీవితం, ఇది కదా కనికరం కలిగిన జీవితం, ఇది కదా ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగిన జీవితం. ఈ జీవితం నువ్వు జీవించాలి, ఈ జీవితం నేను జీవించాలి. నా జీవితంలో ఉంది ఒకటే, దేశం అంతా ప్రపంచం అంతా స్వాతంత్రం వేల సంఘాలు కోట్ల ఆత్మతో ప్రభు ముందు నిలబడాలి. ఇంకంతే. దానికోసమే నేను బ్రతుకుతూ ఉన్నా, దానికోసమే.
భార్య కోసం పిల్లల కోసం కాదు. భార్య పిల్లల కోసం బతున్నానా? అప్పుడు నువ్వు చెప్పు, వాళ్ళందరూ నాకు అడుగుతుంది, నువ్వు చెప్పు. భార్య పిల్లల కోసం బతున్నానా? మరి నువ్వు ఎవరి కోసం పోతున్నా? ఏది మాట్లాడేది? ఒక రోజున పాస్టర్ గారు ప్రార్థన అయిపోయి నాకు ముసలావిడ వస్తే ఆమెను అడిగాడంట, ఎవరి కోసం బ్రతుకుతున్నమ్మా అని. సంకలు ఒక బొడ్డలు నేర్చుకొని ఇటు పెట్టుకుని కష్టం వచ్చుకుంటాను నేను, వీడి కోసం బతున్నాయి అంటున్నానంట. సంకలో మనవని ఎత్తుకొని పొళ్ళు ఊడిపోయి బొక్కి దోళ్ళు వేసుకొని వీడి కోసం వచ్చిన అన్నారు. సాగు మొహం దానా. మొగుడు కోసం బతికి, కొడుకు కోసం బతికి, మానవుడి కోసం బతుకుతుందంట. ఎవరి కోసం బతకాలి? మనం ఏసై కోసం బ్రతకాలి. ఏసై నీ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు. నీ పిల్లలు నిన్ను నేర్పిస్తారు, నీ భర్త నిన్ను నేర్పిస్తాడు, నీ మనవడు నిన్ను నేర్పిస్తాడు. నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడు ఏసయ్యా, నిన్ను నవ్వించేవాడు ఏసయ్య. ఆయనకి అసలు మరణం లేదు, ఆయనకి ఆ సమాధి లేదు. అసలు ఆయన్ని ఎవరు చంపుతారు? ఆయన దేవుడిని ఎవరు చంపుతారు? అసలు ఆయన చూడలేరు ఎవరు. చూస్తే చచ్చిపోతారు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించి అమరత్వము కలిగిన వాడు ఆయన. అలాంటి దేవుని ఎవరు పట్టుకుంటారు, ఎవరు చంపుతారు, ఎవరు సమాజం? ఏంది అసలు అది? ఆయన శరీరం ధరించుకొని నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు నా కొరకు సమాధి చేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు తిరిగి లేచిన దేవుడు ఆయన. ఆయన కొరకు బ్రతుకు నువ్వు. ఆయన బ్రతికింది నీ కొరకే, చనిపోయింది నీ కొరకే, సమాధి చేయబడింది నీ కొరకే, 3వ రోజున తిరిగి లేచింది నీ కొరకే. ఆయన కొరకు బ్రతుకు. ఆయన కొరకు బ్రతికితే నీ బ్రతుకుంటే ఒక అర్థం ఉంది. ఆయన కొరకు బ్రతుకు. నువ్వు ఎవరి కోసం బ్రతికా ఉంటే ఆ బ్రతుకు అర్థమే లేదు. అర్థం లేని బ్రతుకు వ్యర్థం, అర్థం కలిగిన బ్రతికే సార్థకం. యేసు కొరకు బ్రతుకు. ఎవరి కొరకు బ్రతుకు? ఎవరి కొరకు? భర్త కొరక? పిల్లల కొరక? మనవరాళ్ళ కొరక? యేసు కొరకు బ్రతుకు. నీకంటూ కుటుంబం ఇచ్చిన వాళ్ళు చూడు, బ్రతికేది యేసు కొరకు. చూడు, నువ్వు ఇచ్చేదేదో చేసేదేదో చెయ్యి, అంతవరకే. బ్రతికేది ఎవరికంటే యేసు కొరకు. అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 ఆడేముంటుందంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరి కోసం బ్రతుకుతాంట? భార్య కోసమా? ఎవరి కోసం బ్రతుకుతాంట? కుమార్తెల కోసమా? ఎవరి కోసం బ్రతుకుతాడంట? మనవాళ్ళు అంటారు కోసం కదా. ఏసై కొరకు బ్రతుకుతాడంట. పౌలుని కనుక అడిగావు అనుకో, ఏసై కొరకు ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు అనుకో, ఆయన అంటాడు, పూర్వం దోషకున్నయ్యా నేను, హింసకున్నయ్యా నేను, హానికరుడని నేను, పాపుల్లో ప్రధానమైన వ్యక్తిని. అలాంటి వ్యక్తి నా కొరకు అని శిలువలో ప్రాణం పెట్టాడు కదా, అందుకొరకు బ్రతుకుతున్న ఆయన కోసం అంటాడు. యేసయ్య ఎంత ప్రేమ కలిగినవాడు, ఎంత కనికరం కలిగినవాడు. పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడను నేను, అలాంటి వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు ఆయన, అందుకని ఆయన కోసం బ్రతుకుతున్నా అంటాడు. మనం అలాంటి వాళ్ళం కదా, మన కోసం యేసు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు బ్రతికి, ఆయన కొరకు చనిపోయినా ఆయన రుణం తీర్చలేం. ప్రపంచంలో నువ్వు ఎవరు రుణమని తీర్చగలవు కానీ యేసు రుణం తీర్చలేం. ప్రపంచంలో నేను ఎవరు రుణమని తీర్చగలను, నేను యేసు రుణం తీర్చలేను. రుణం తీర్చలేని గొప్ప ప్రేమ అయింది, రుణం తీర్చలేని గొప్ప ప్రేమ అయింది. ఎందుకడి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నీ ప్రేమతో, నీ దయతో, నీ కనికరంతో నింపండి. నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయండి. మేము ఎవరి కొరకు బ్రతికినా మా బ్రతుకు అర్థం లేదయ్యా, అర్థం లేదు. నీ కొరకు బ్రతికితేనే దానికి ఒక అర్థం ఉందయ్యా, దానికి అర్థం. నీ కొరకు బ్రతికే భాగ్యం నాకేమన్నా ప్రభువన్న ప్రతి బిడ్డకి దయచేయండి. పౌలు వలె నీ కొరకు బ్రతుకుతూ నీ మాటలు అనేకులకి ప్రకటించుకొని, దరిద్రులను ధనవంతులు చేసుకొని,
నరకంలో నన్ను పరలోక రాజ్యం చేర్చుకుంటూ నీ కోసం జీవించే జీవితం ప్రతి బిడ్డకు మీరు దయచేసి మీ పిల్లలమైన మేము ఇట్టి బ్రతుకులు వర్గలు చేసి మాయం పొందాం. యేసయ్య నామములో ప్రార్థించును తండ్రి, ఆమేన్. అక్క పేరు ఆదిలక్ష్మి, వాళ్ళ గ్రామం ఎనగల్లు. వారి భర్తకి యాక్సిడెంట్ అనేది జరిగింది. మరి యాక్సిడెంట్ జరిగి అలానే మంచంలో ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన టైంలో డాక్టర్లు అయితే ఏం చెప్పారంటే చనిపోతారమ్మా నీ భర్త అని అన్నారు. మంచంలో ఉన్న వ్యక్తి ఇంకా అలానే పడిపోయి ఉన్నారు. ఎవరు చూసినా కానీ ఎటు ఇంక అయిపోయాడు ఈయన పని, ఇంక ఈయన ఇంతే ఉంటాడు అనని చెప్తా ఉన్నారు. మరి ఆ టైంలోనే దైవ సేవకులు ఆ గ్రామానికి రావటం, వారి కుటుంబం పక్కనే మరి దైవ సేవకులు ప్రార్థన చేయటం జరుగుతుంది. మరి అదే సమయంలో అక్క అన్నని తన ఇంటికి ఆహ్వానించింది. ఎప్పుడైతే అన్న తన కుటుంబంలోనికి వెళ్ళాడో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. మరి అక్క కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, ఆదరణ ఇచ్చారు. ఎవరైతే డాక్టర్లో నీ భర్త ఇంకా నడవడమ్మా, కొన్ని నాళ్ళే ఉంటారు, చనిపోతారు అని చెప్పారు. కానీ దైవ సేవకులు అయితే నీ భర్తకేం కాదమ్మా, నడుస్తారని దైవ సేవకులు చెప్పారు. 4 సంవత్సరాల నుంచి అదే పరిస్థితుల్లో తను ఉన్నాడు. అదే సమయంలో మరి కుటుంబంలో ఎన్నో అప్పులు, ఎంతో వేదనతో కలిగి ఉన్నారు. అదే సంవత్సరంలో వాళ్ళు మిరప తోట వేస్తూ ఉన్నారు. వేసిన తోట పోయింది, మరలా మిరపనారు తెచ్చి మరలా వేశారు. అలాగా 2 సంవత్సరాలు దానికి తెగులు అనేది వస్తూ ఉంది. కుటుంబంలో అప్పుల భారం ఎక్కువైపోయింది. అదేవిధంగా వారికి ఉండటానికి కూడా స్వంత ఇల్లు లేదనమాట. ఇల్లు కట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు. ఒక పక్క చూస్తే పొలం పాడైపోతుంది, ఇంకో పక్క చూస్తే భర్త పరిస్థితి ఎప్పుడు చనిపోతారో తెలియదని డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా వారి పిల్లలు చాలా చిన్న పిల్లలు. మరి కుటుంబం ఎంతో బాధలో ఉంది, ఎంతో వేదనలో ఉంది. ఆ టైంలో దైవ సేవకులు మరి తన కుటుంబాన్ని దర్శించటం, ఏం కాదమ్మా ప్రార్థన చేస్తామని వారికి ధైర్యం చెప్పి దేవుడు దైవ సేవకులు వారి పక్షాన ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే అద్భుత రీతిగా ఏదైతే అన్న చెప్పాడో, ఏం కాదు నువ్వు లెగిసి నడుస్తామని ఏదైతే దైవ సేవకులు వారి కుటుంబానికి చెప్పారో అదే రీతిగా అలాగే అన్న ప్రార్థన చేసిన తర్వాత అన్న మంచం మీద నుంచి లేచి చిన్నగా అడుగులు వేయటం ప్రారంభించారనమాట. అలా అడుగులు వేస్తూ ఇంకా దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా మనం ఎలాగో నడుస్తూ ఉన్నామో అదే రీతిగా నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న అప్పులు దేవుడు తొలగించాడు. మరి అలా తెగులు వస్తూ ఉంది. మరి దైవ సేవకులకు చెప్పినప్పుడు దైవ సేవకులు ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేసి నీళ్ళల్లో కలిపి పంటకు చల్లమన్నారు. ఆ చల్లినప్పుడు వారికి ఉన్న తెగులంతా పోయింది. ఏదైతే వాళ్ళు అప్పుల భారంతో ఉన్నారో ఆ పంట వల్ల వచ్చిన డబ్బుతోటి అప్పులు తొలగిపోయినాయి. అప్పుల భారాన్ని దేవుడు ఆ కుటుంబాన్ని తొలగించారు. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.